హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మాధవి రాయల్. ఇవాళ నేను గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ చేస్తానండి. వంకాయ బజ్జీలో ఏమేమి పెడతాం స్టఫ్లో చూపిస్తాను. ఇదిగోండి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. స్టఫింగ్కి కారము, ఇదిగోండి జీలకర్ర కొద్దిగా, నువ్వులు 2 స్పూన్లు, కొద్దిగా సాల్ట్, చింతపండు చూపిస్తాను చూడండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయలని. స్టఫింగ్ అనమాట, లోపల వంకాయ లోపల పెట్టడానికి చాలా బాగుంటాయండి బజ్జీలు, సూపర్ ఉంటాయి టేస్ట్. మొత్తం కలిపేసి మిక్సీలో వేసేసుకోవడమే. కొంచెం టైట్గా ఉంటే బాగుంటుందండి. లోపల పెట్టే స్టఫ్ లూజ్గా ఉండకూడదు, మరీ జారినట్టుగా కూడా ఉండకూడదు. కారం మాత్రం చూసి వేసుకోండి. ఉప్పు మళ్ళీ చూసి వేసుకుందాం, సరిపోతుందిలేండి, సరిపోయింది. కొంచెం పిల్లలు ఉంటే మాత్రం కొద్దిగా కారం తగ్గించి వేసుకోండి. నేను దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుంటాను చూడండి. చింతపండు కూడా వేస్తాను. వాటర్ వేయక్కర్లేదండి, ఒకవేళ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, వాటర్ చూసి వేసుకోండి కొద్దిగా. చింతపండు మిక్సీ వేస్తాను, మెత్తగా చేసుకొని వస్తాను. ఇక ఇదిగోండి మిక్సీలు వేస్తున్నాను. నగలు చూపించు. ఇదిగోండి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఉప్పు సరిపోయిందండి, చింతపండు కూడా సరిపోయింది, చూశాను. ఇలా ఉంటే మనకేంటంటే వంకాయలో పెట్టినప్పుడు జారిపోకుండా ఉంటుంది. ఇలాగే వేసుకోండి టైట్గా. ఇక్కడ వంకాయ బజ్జీకి పిండి కలుపుతున్నాను, శనగపిండి. నేను పట్టించేటప్పుడే కొద్దిగా బియ్యం కలిపి పట్టించానండి, ఇది కొన్నది కాదు, ఇంట్లో పట్టించాను అనమాట. పచ్చిపప్పు తీసుకెళ్ళి కేజీకి దగ్గర 100 గ్రాముల బియ్యం వేసి పట్టించానండి పిండిని. ఇది కొంచెం సాల్ట్ వేస్తారు, వంట సోడా సరిపోతుంది, సాల్ట్. ఎంత వాటర్ పడితే చూసుకుంటూ కలుపుకుందామండి, మళ్ళీ ఎక్కువైతే బాగోదు. సూపర్ ఉంటాయండి వంకాయ బజ్జీలు. మా గుంటూరు బాగా చేస్తారు, వీధి వీధికి ఉంటాయి అన్నమాట కొట్లు. బడి కొట్లు అంటారు చూసా, రోడ్ల మీద పెడతారు, సందుల్లో బాగా పెడతారండి ఇట్లాంటివి. నేను ఒక్క 10 నిమిషాలు కలిపేసి నానబెట్టామనుకోండి, సూపర్ ఉంటుంది. సాఫ్ట్గా పిండి చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఇలా కలపాలి బాగా. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి, స్ట్రక్చర్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. చూసారా, వంట సోడా వేసాం కదండి, ఇలా ఉండాలి. స్ట్రక్చర్ ఇలా ఉండాలండి. ఇంకా చాలా, ఇంతకంటే లూజ్ అయింది అనుకోండి వంకాయకి పట్టుకోదు పిండి, ఇలాగే ఉండాలి. నేను ఒక్క 10 నిమిషాలు నాననిస్తాను, శుభ్రంగా వంకాయలు కడిగి వేపేస్తాను, చూపిస్తాను. ఇంకా ఇవ్వండి వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని ఇలా మిడిల్ కట్ చేయండి, మొత్తం ఇలా మధ్యకి కట్ చేయకూడదు, కిందకి ఇటు అటు, ఓన్లీ మిడిల్ వరకే కట్ చేయాలి. కొన్ని చూపిస్తాను. ఇట్లా పుచ్చులు ఉంటాయండి, కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇలాగా పుచ్చులు ఏం లేవు చూసారా, ఇవి ఉప్పు నీళ్ళు అండి, అందుకే ఉప్పు నీళ్ళు వేస్తున్నాను. ఇలా కట్ చేసి స్టఫ్ చేసుకోవడమే. దీన్ని వేపాలండి, నూనెలో వేపుకున్నాం అనుకోండి, ఒక 50% వేపితే సరిపోతుంది. చూపిస్తాను నేను, అది అలా వేసుకుందాం. జాగ్రత్తగా చాకు కట్ చేసేటప్పుడు. ఎంత బాగున్నాయి చూడండి, పుచ్చులు ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, పుచ్చులు లేవు. ఇప్పుడు వంకాయలు ఇలా కట్ చేసుకుందాం. వంకాయలు తీసుకురావాలంటే మా వారినే పంపించాలండి, మనకు అంత టాలెంట్ లేదు వంకాయల గురించి, మా వారికి బాగా తెలుసు. ఇవన్నీ ఇలా తెస్తారు, ఎప్పుడు మంచిగా తెస్తారు. నాన్ వెజ్ అయినా చేపలు కానీ ఎంత బాగున్నాయి చూసారా, నీట్గా ఉన్నాయి, లోపల కూడా లేతవి, పిక్కలు లేకుండా తెచ్చారు. మా ఇంట్లో నాన్ వెజ్ బాగా తింటారండి, దీనికంటే కూడా. నేను చూసుకున్నావు ఒకసారి, ఈ ఒకటి ఉంది, ఈ ఒకటి కూడా చేస్తాను, కట్ చేస్తాను, వేపేసుకుంటాను. ఇంకా ఆయిల్ కాగిందని ఒకటి వేస్తున్నాను.
చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయండి. ఇలా 50% కుక్ అయితే సరిపోతుందండి. చూసారా స్మూత్గా పట్టుకుంటే మనకు అర్థమవుతుంది. చూసారా అలా ఉండాలి. మళ్ళీ బజ్జీ వేస్తాను తీస్తున్నాను ఇంకా. ఇవ్వండి తీస్తున్నాను ఇంకా. బాగా వేపుకోవద్దండి. 50% కుక్ అయితే సరిపోతుంది. మనం స్టఫ్ పెట్టేసుకోవడమే. ఇప్పుడు వంకాయలు మగ్గిపోయాయి. ఇంకా స్టఫింగ్ పెడుతున్నాను. చింతపండు ఇందాక వేసుకున్నాం కదండి, ఆ స్టఫింగ్ అంతా ఇలా పెట్టేసుకుందాం. మీకు ఎంత కావాలని చూసి పెట్టుకోండి. అంతే. లేత వంకాయలండి, బాగున్నాయి. పిల్లలకు కాబట్టి కొద్దిగా పెడుతున్నానండి, మేము మరింత పెట్టేసుకుంటాం. ఇలా పెట్టేస్తే ఇవి మొత్తం ఇలా పెట్టేశాను. ఇంకా బజ్జీలు వేస్తాను. ఇంకా ఆయిల్ కాగేసి ఇంకా బజ్జీ వేస్తున్నాను ముంచి. ఇలా ముంచుకోవాలి. చూడండి కోస్తానికైనా మామూలుగా లేదు బజ్జీ. ఒక తిన్నామనుకోండి చక్కగా కడుపు నిండిపోయింది. వేడివేడి కాఫీ కానీ టీ కానీ తాగామండి ఈవినింగ్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారండి. నాకైతే ఈవినింగ్ అయితే పిల్లలు మా వారు కాలేజీ నుంచి రాగానే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేయాలని చాలా ఇష్టం అండి. వేడివేడిగా తింటారు ఏదైనా. మరీ వేడిగా ఉండొద్దండి ఆయిల్. మీడియంలో పెట్టేసుకొని వేసుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది బజ్జీ. అది చూసాను ఎంత బాగా వస్తున్నాయో. ఇవి తీస్తున్నాను వేగే ఇంకా. అమ్మ ఉన్నాయి బజ్జీలు మాత్రం మామూలుగా లేవు కదా, సూపర్ వచ్చాయి కదా ఏమా. ఇలా ఉండాలండి బజ్జీలు. మిగతా వేసేస్తాను. సూపర్ ఉన్నాయి బజ్జీలు, నిన్నగా క్రంచీగా. ఇక నిమ్మరసం కారం తయారు చేస్తున్నానండి. కారంలో కొద్దిగా సాల్ట్, నిమ్మకాయ పిండుకుందామండి. ఇది బజ్జీ మీద ఉల్లిపాయల మీద వేస్తే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఉప్పు చూసుకోండి, సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. వేసాం కదా ఇందాక. అక్కడెక్కడ పిక్కలు కూడా చూస్తున్నాను. ఉల్లిపాయల మీద మిక్స్ చేసేసి ఇవ్వండి. ఇలా లిక్విడ్లా కలుపుకోవాలండి. బజ్జీ మీద కానీ వేసుకున్నాం ఉల్లిపాయలు మీద తింటుంటే సూపర్ ఉంటుందండి. బజ్జీ ఉల్లిపాయలు ఈ రసం దాని మీద వేసి తింటుంటే సూపర్ ఉంటుంది. తినేస్తాను, ఎలా ఉందో చెప్తాను టేస్ట్. ఇవ్వండి వేడి వేడి బజ్జీ రెడీ అండి. కట్ చేసి ఆనియన్స్ అవి పెట్టి చూపిస్తాను. చూసి ఎంత బాగా కుక్ అయింది, సాఫ్ట్గా కుక్ అయింది.
ఆనియన్స్ ఇలా పెట్టేసుకొని లైట్గా వేసుకుని పిల్లలు ఉంటే ఇలా వేసుకొని తిన్నామంటే ఉంటుందండి గుంటూరు వంకాయ బజ్జీ మజా కానా సూపర్ ఉంటుంది. ఎంత సాఫ్ట్గా కుక్ అయింది చూడండి. వంకాయ లేత వంకాయ కదండి, అవసరం లేదు. ఇదిగోండి, మిగతా వాటికి కూడా ఇలాగే పెడతాను, అయిపోయే చూపిస్తాను. ఎలా ఉన్నాయి మురళి బజ్జీ? సూపర్గా ఉన్నాయి బజ్జీ. మన గుంటూరు స్టైల్లో ఎరగదీసా, కారం స్పైసీనెస్, వంకాయ ఉడికింది, చాలా బాగుంది. చాలా రోజులకి మన గుంటూరు వంకాయ బజ్జీ అనేది బాగుంది. అన్ని కరెక్ట్గా సరిపోయా? చాలా బాగుంది, అన్నీ సరిపోయినాయి, కరెక్ట్గా ఉన్నాయి, బాగున్నది. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా రోజులకి మంచి గుంటూరు బజ్జీ తిన్నాం. ఇది వంకాయ గుంటూరు బజ్జీ అంటే ఎలా ఉంటుందండి, మా సైడ్ ఎట్లానే చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మిర్చితో చేయలేదా? మిర్చితో చేస్తా. ఇవి తించుడు ముందు ఎలా ఉన్నాయని. చాలా బాగున్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.